మామూలుగా లేదు భయ్యో. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ట్రైలర్ లో మనోడు ఇచ్చే హింట్స్ మామూలుగా లేవు. మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ మొత్తం నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా ఆల్రెడీ పాట్నాలో రచ్చరచ్చ చేస్తున్నారు. మామూలు రచ్చ కాదు. ఇక్కడి నుంచి సౌత్ నుంచే లక్షల్లో వెళ్ళారంట పాట్నా ఆ గాంధీ స్టేడియంలోకి. ఇక్కడ మనకు పరాడ్ గ్రౌండ్స్ ఎలాగో అక్కడ గాంధీ విహార్ అని ఒక పెద్ద స్టేడియం, 12 లక్షల మంది పట్టే స్టేడియం ఆల్రెడీ కిక్కిరిసిపోయిందంట. ఇప్పటికే పాసెస్ తో పని లేకుండా మొత్తం రచ్చ రచ్చ చేస్తున్నారు. లైవ్ లో చూస్తే మనం మామూలుగా లేదు. పుష్ప 2 నెగిటివ్ లో పాజిటివ్ మామూలుగా ఉండదు. ఈసారి తగ్గేదే లేదు. అంటారు అనేవాళ్ళు ఎప్పుడు అంటానే ఉంటారో, చూసేవాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారో. ట్రైలర్ మట్టికి చిన్న మచ్చ కూడా లేదు భయ్య. బన్వర్ సింగ్ షెకావత్ మళ్ళీ పార్టీ ఉందా పుష్ప అన్నాడు. ఈ పుష్ప 2లో ఫైర్ కాదు అంటే వైల్డ్ ఫైర్ లో ఎవరిని తట్టుకోలేరు. మొత్తం మనోడు మొత్తం దున్నేస్తాడు అన్నమాట. మొత్తం దునియాని శాసిస్తాడు ఈ సినిమాతో. బన్నీ లుక్స్ అదిరిపోయినాయి. మాసివ్ లుక్స్ అసలు చాలా అంటే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి ఆయన లుక్స్ చూస్తుంటే. ఎంత కసిగా కనబడుతున్నాయంటే ఈ పుష్ప 2తో మొత్తం ఇండస్ట్రీని మొత్తం పక్కదో తోసేయాలని చూస్తున్నాడు. నిజంగా సుకుమార్ గారు డైరెక్షన్ లో ఈ పుష్ప 2 భారీ 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 బడ్జెట్ సినిమా, భారీ సంచలనం సృష్టిస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ అంటే మామూలుగా లేదు భయ్య. నిజంగా సుకుమారు డైరెక్షన్ లెవెల్స్ ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క రకంగా కనబడింది నాకైతే. అక్కడ మాస్ అండ్ క్లాస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డైలాగ్స్ అయితే అదిరిపోయినాయి. ఇక్కడ ఒక్క వైల్డ్ గానే కాకుండా వైల్డ్ ఫైర్ లా కనబడింది నాకు కూడా. నిజంగా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. డాన్సింగ్ లో ఏంటి ట్రైలర్ ఎలా ఉందన్నా? సూపర్ అన్న, మామూలుగా లేదు. పిచ్చెక్కిపోయింది నాకైతే ట్రైలర్ చూసి. పిచ్చోండి అయిపోయింది నిజంగా. పుష్ప 2 ఎంత భారీ బడ్జెట్ ట్రైలర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. బన్నీ డైలాగ్స్ గానీ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంట. మనోడు ఆల్రెడీ నేషనల్ లోనే ఒక స్టాంప్ వేసుకున్నాడు. ఈ రోజున పాట్నాలో స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. 4 లక్షల పాసెస్ కి 12 లక్షల మంది జనం వెళ్ళి కూర్చున్నారు భయ్య. ఈ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందంటే అందరికి కూడా బ్లాక్ బస్టర్ మొత్తం రికార్డులన్నీ కొలగొట్టుకుపోతుంది. 3-4 వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఎలా అనిపించింది మరి? నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క వేరియేషన్ లో ఒక్కొక్క అల్లు అర్జున్ అయితే నాకు విజువలైజ్ గా చాలా నీట్ గా చూపించాడు సుకుమార్. నాకు చాలా బాగా అనిపించింది. రష్మిక మందన ఆల్రెడీ పెళ్ళం పుష్పలో, పుష్ప 2లో కూడా పుష్ప ఇప్పుడు శ్రీవల్లికి అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఆల్రెడీ పుష్పతోనే వచ్చింది. పుష్ప 2లో వైఫ్ క్యారెక్టర్ కదా, ఎంత బాగా చేసింది అన్నది మనకి ట్రైలర్ లో కొంతవరకు చూపించారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే బన్వర్ సింగ్ షెకావత్ గురించి చెప్పాలి. మళ్ళీ పార్టీ అడుగుతున్నాడు ఈ పుష్ప 2లో కూడా. మరి పార్టీ ఇస్తాడా, పైకి పంపించేస్తాడో చూడాలి. ఈ పార్టీ కోసమే పాట్నా వెళ్ళారనుకుంటా. సో PATNA పాట్నా, అల్లు అర్జున్ ఏ కలిపితే PAATNA పాట్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు. ఐకాన్ స్టార్ కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తగ్గ స్టెప్ లో ఆయన లుంగి కట్టి అదే మాస్ లుక్ కనబడుతుంది అబ్బా. గొడ్డలు పట్టుకున్న మాస్ లుక్ అయితే మనోడు నీళ్ళలో పడతాడో బన్వర్ సింగ్ పైకి లెగుస్తాడు. ఆ 2 సీన్లు కంపేర్ చేసి చూస్తుంటే వీళ్ళిద్దరికి వైల్డ్ బాగా ముదిరిపోద్ది. వైల్డ్ ఫైర్ మాట ఇదంతా, మామూలు ఫైర్ కాదు. మేనరిజం మామూలు తగ్గేదేలే. మే చుకేగా ఫైర్ అంటే కాదు, వరల్డ్ ఫైర్. ఫైర్ అనుకుంటేవా వరల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్. వరల్డ్ ఫైర్ నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్. ఆ డైలాగ్స్ అన్ని కూడా పీక్స్. నిజంగా అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ డైలాగ్స్, బెస్ట్ మూవీ అవుతుంది. ఓకే, ఈ విధంగా ట్రైలర్ చూసారు కదా, అన్ని రికార్డులు బద్దలు కొట్టొచ్చంటవా? మొత్తం సుడిచిపెట్టుకుపోతుంది. నాకు తెలిసినంత వరకు ఎంత హైప్ క్రియేట్ అవ్వడం నేను ఎవ్వరికి చూడలేదు భయ్య. అది కూడా ఒక నార్త్ స్టేట్ లో ట్రైలర్ లాంచ్ పెడితే ఎంతమంది జనం వెళ్ళి అక్కడ మనోడిని అభిమానిస్తున్నారంటే నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పైకి ఎదిగిపోయిందని ఒక్క పుష్ప 2 ట్రైలర్ తోనే చెప్పొచ్చు. ట్రోల్ చేసే వాళ్ళకి ఈ ట్రైలర్ చూసాక ఏమనిపించింది? వద్దలో 90mm
ఒక్కొక్కడికి రాడ్లు పెడతారు గట్టిగా, ముక్కలు ముక్కలు అతికించే ట్రోల్ చేయడం కాదు. పుష్ప 2 ట్రైలర్ చూసి ట్రోల్ చేయండి. మీకు దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేసి చూపించండి. సినిమాలో లెంత్ ఉంది, ట్రైలర్ లో విషయం ఉంది. అంత విషయం ఉన్న ట్రైలర్ ఎవడో కూడా ట్రోల్ చేయలేడు. అంత ధైర్యం ఎవరికి లేదు. థ్యాంక్ యూ.